వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి. ప్రతి ఎపిసోడ్లోనూ వినూత్నమైన అంశంతో నిపుణులైన డాక్టర్ల సూచనలు సలహాలను మీకు అందిస్తుంది డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి. అందులో భాగంగా ప్రస్తుతం మనతో పాటు వార్డ్ హాస్పిటల్కి డైరెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి డాక్టర్ జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో పెరిగిపోతున్నటువంటి నీ రివిజన్ కేసులకు సంబంధించి ఆయన పరిశోధన చేయడంతో పాటు ఆ పరిశోధన పత్రాలను కూడా వివిధ వేదికలపై ప్రజెంట్ చేయడంతో పాటు అక్కడ ఏదైతే ఔత్సాహిక డాక్టర్లు ఉన్నారో డాక్టర్లందరికీ కూడా ఏ అంశాలలో జాగ్రత్త తీసుకుంటే నీ రివిజన్ అనేది రాకుండా చేయొచ్చు అన్న దాని మీద కూలంకుషంగా చర్చించి దానికి సంబంధించిన పరిశోధన పత్రాలను కూడా అందజేయడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీ రివిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నీ రివిజన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, చేసుకున్న తర్వాత పేషెంట్లు ఎలా ఉండాలి, పేషెంట్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆపరేషన్ చేసే డాక్టర్ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, థియేటర్లో ఎలా ఉండాలన్న అంశాలకు సంబంధించి కూడా మనం ఆయనతో ప్రస్తుతం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే సార్. ప్రస్తుతం నీ ఆపరేషన్లు పెరిగిపోతున్న నేపథ్యంలో నీ ఆపరేషన్ చేసే సమయంలో రోగికి కానీ డాక్టర్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ఇంప్లాంట్స్ని రోగులకు వాడతారు సార్? ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం చాలా మంది మోకాళ్ళ నొప్పితో బాధపడటం జరుగుతూ వస్తుంది. ఈ మోకాళ్ళ బాధ అనేది వేరే చాలా కారణాల వల్ల జరుగుతోంది. ఒకటి అరిగిపోవటం, ఊబకాయం వల్ల కానివ్వండి, అలాగే పుట్టుకతో కొందరికి మోకాళ్ళు వంకరగా దొడ్డి కాళ్ళు అంటాం, అలా పుట్టడం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు మోకాలు కింద భాగంలో ఎముక విరిగి రాంగ్ పొజిషన్లో అతుక్కోవటం వల్ల కానివ్వండి, ఈ కారణాల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళు అరిగిపోవటం జరుగుతోంది. ఇది ఒకటి కారణం. రెండో కారణం ఏంటంటే కొన్ని వ్యాధులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల కానివ్వండి, అలాగే లూపస్ ఎరిథమాటోసిస్ అనే కణాలు దానివల్ల కానివ్వండి, ఇలా జబ్బులు ఆర్థరైటిస్ అనే ఈ కండిషన్స్ వల్ల కూడా మోకాళ్ళు అరిగిపోవటం జరుగుతుంది. ఈ మోకాళ్ళు అరగటం వల్ల సర్వసాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం కీళ్ల మార్పిడి అనే శస్త్రచికిత్స అధునాతన పద్ధతుల్లో అందరూ చేయటం జరుగుతోంది. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి కీళ్ల ఆపరేషన్ చేసే సర్జను మొదటి శస్త్రచికిత్సను ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో దాని మీద సక్సెస్ అనేది డిపెండ్ అయ్యింది. ఆ శస్త్రచికిత్స చేసినప్పుడు లోపల పెట్టే భాగాలు సెలక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్కు ఒక్కొక్క సెలక్షన్లో లోపల ఈ కీలును అమర్చాలి. ఊబకాయం ఉండే వారికి ఒక రకమైన ఇంప్లాంట్స్ను వాడాలి. అలాగే డిఫార్మిటీ అంటే కాళ్ళు బెండ్ అయిపోయి ఉండే వాళ్ళకు ఒక రకమైన ఇంప్లాంట్స్ను వాడాలి. అలాగే ప్రమాదవశాత్తు ఎముక కీలు డ్యామేజ్ అయిపోయి కింద ఎముక వంకరగా ఉండేటప్పుడు వాళ్లకు వేరే రకమైన ఇంప్లాంట్స్ వాడాలి. ఇంప్లాంట్స్ అంటే మనము లోపల అమర్చే పరికరాలు. ఆ పేషెంట్కు తగ్గట్టుగా సెలక్షన్ చేసుకొని వాడితేనే కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనేది సక్సెస్ఫుల్గా జరిగి 20 నుంచి 25 సంవత్సరాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పేషెంట్స్ వాళ్ళందరూ కూడా నడవటం జరుగుతూ వస్తుంది. ఒక రోగికి ఆపరేషన్ చేసే సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది సార్? మనం శస్త్రచికిత్స చేసే శస్త్రాలయం అంటే ఆపరేషన్ థియేటర్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, వాటిలో లామినార్ ఎయిర్ ఫ్లో అనేది ఉందా లేదా, క్లీన్ ఎయిర్ పాటిస్తున్నారా లేదా, లోపల అన్నీ కూడా సెప్టిక్ కాకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకొని శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారా లేదా అనేది రెండోది అతి ముఖ్యమైన విషయం. మొదటిది ఇంప్లాంట్ లోపల పెట్టే పార్ట్ను సెలెక్ట్ చేయటం. రెండవది మనం శస్త్రచికిత్స చేసే ఆపరేషన్ థియేటర్లు ఎంత శుభ్రంగా ఉన్నాయి, లోపల పనిచేసే వాళ్ళందరూ స్టెరిలైజేషన్ ఎంత ఇదిగా పాటిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది ఒకటి ఫెయిల్యూర్ కారణం అన్నమాట. ఈ మోకాళ్ళ కీళ్ళ శస్త్రచికిత్స, ఈ మోకాళ్ళ కీళ్ళు అమర్చిన ఎముకలలో శక్తి ఎలా ఉంది మనకందరికీ తెలుసు. ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్, ఎముక యొక్క క్వాలిటీ తగ్గిపోయి మనం అమర్చిన పరికరాలు లూజ్ అయిపోవటం అనేది జరుగుతూ వస్తుంది. దీన్ని
అసెప్టిక్ లూజనింగ్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ అటువంటి ఏమీ లేకుండా ఎముకలో శక్తి తక్కువైపోయి మనం పెట్టిన పరికరాలు, లోపల అమర్చిన పరికరాలు లూజ్ అయిపోవటం జరుగుతూ వస్తాం. ఇది ఒక ఫెయిల్యూర్ పరిగణనలో తీసుకోవచ్చు. మనం మోకాలు కీలు అమర్చినాక కొందరు ప్రమాదవశాత్తు కాలు మెలికబట్టం కానీ, అలాగే యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అవటం కానివ్వండి, మనం అమర్చిన పరికరం లూజ్ అయిపోవటం, అంతేకాకుండా పరికరం దగ్గరలో ఎముక విరగైపోవటం, దాన్ని పెరిప్రోస్థెటిక్ ఫ్రాక్చర్ అంటాం. సో అది కూడా ఒక కారణం. సో ఇన్ని కారణాల వల్ల ఒక మోకాలు అమర్చిన మోకాలు ఫెయిల్ అయ్యేదానికి ఇవన్నీ ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అంటే మోకాలు అరుగుదల ఎక్కువ రావడం, ఆ మోకాలు అరుగుదల వచ్చిన క్రమంలో కీళ్ళను తొలగించి వాటి ప్లేస్ లో ఆర్టిఫిషియల్ గా ఇంప్లాంట్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ నీ ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా అవి రివిజన్ కంటే ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటి? మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఫెయిల్ అయినాక చేసేదే రివిజన్ ఆపరేషన్. ఇది మన భారతదేశంలో సుమారు ఒక రోజుకు తీసుకుంటే 2000 పైచిలకు మోకాలు శస్త్రచికిత్సలు అనేది జరుగుతూ ఉంది. ప్రైమరీ మోకాలు శస్త్రచికిత్సలు. కనీసం వీటిలో ఒక 5% మోకాళ్ళు మార్చినాటి అన్ని కూడా ఫెయిల్ అవటం జరుగుతుంది. ఒకసారి మోకాలు శస్త్రచికిత్స ఫెయిల్ అయితే ఇది పేషెంట్కే బాధాకరం కాదు, ట్రీట్మెంట్ చేసే ఆర్థోపెడిక్ సర్జన్ కూడా చాలా బాధాకరం. ఆ సిచ్యువేషనే చాలా డిఫరెంట్ గా ఇది ఉంటుంది ఫెయిల్ అయినప్పుడు. కానీ మనం లిటరేచర్ అనేది ఒకటి తీసుకుంటే, ఇంతకు ముందు 100 ఆపరేషన్లో 2 ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యి దాన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం 0.5% ఫెయిల్యూర్ రేటుకు తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ పాటించేదాని వల్ల. రెండవది కీళ్ళ మార్పిడి, ఇండెక్స్ సర్జరీ అంటాం. ఇండెక్స్ అంటే మొట్టమొదటి చేసే ఆపరేషన్, కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసే సర్జన్ కు లెర్నింగ్ కర్వ్ ఎంత ఉంది, చాలా ఇంపార్టెంట్. అతని ప్రాక్టీస్ ఎంత ఉంది, ఆపరేషన్ చేస్తానికి ఎంతవరకు ట్రైన్ అయ్యారు, ఆ బయోమెకానిక్స్ అన్ని కూడా అమర్చేటప్పుడు కరెక్ట్ పద్ధతిలో అమర్చేదానికి ఎంతవరకు ట్రైన్ అయ్యారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. రివిజన్ అనేటప్పటికీ ఇది చాలా వ్యయంతో కూడుకున్న విషయం. అన్నీ కూడా రివిజన్ చేసే పరికరాలన్నీ కూడా మనకు అమెరికా నుంచి కానివ్వండి, జర్మనీ నుంచి కానీ రావటం జరుగుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. శస్త్రచికిత్స కూడా సుమారు 2 గంటలు పైచులకే పడుతుంది ఈ రివిజన్ సర్జరీస్ అనేది. సో లోపల పెట్టిన అమర్చిన పరికరాలన్నింటినీ తీసివేయటం, మళ్ళా కొత్త పరికరాలు అత్యాధునికమైనటి అమర్చడం, మళ్ళా వారికి రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ చేయటం అనేది చాలా ప్రొలాంగ్డ్ ప్రాసెస్. సార్, నీ ఆపరేషన్ చేసిన తర్వాత రోగికి ఎందుకు ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఏ కారణాలతో ఈ ఇన్ఫెక్షన్లు చోటు చేసుకుంటాయి, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసేటప్పుడు డాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రివిజన్ సమయంలో డాక్టర్ తీసుకునే చర్యల కారణంగా రివిజన్ ఆపరేషన్స్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? మొదటి ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ అనేది ముఖ్యంగా చక్కెర వ్యాధితో బాధపడే వారికి, బీపీ ఇటువంటి వాటి సమస్యలతో బాధపడే వారికి ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ఫెక్షన్ అనేది ఒక ఫ్యాక్టర్ అనేది ఉంది. సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 2 సార్లు చేయాల్సి వస్తుంది. 2 స్టేజెస్ అంటాము. ఫస్ట్ స్టేజ్ లో లోపల అమర్చిన పరికరాలన్నీ తీసివేయటం, ఆ స్థానంలో యాంటీబయాటిక్ కలిపిన సిమెంట్ను మోల్డ్ లాగా తయారు చేసి మోకాలి కీలులో అమర్చి 6 వారాలు యాంటీబయాటిక్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి మోకాల్లో ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్ గా తగ్గింది అని నిర్ధారణ చేసుకున్నాక తిరిగి మళ్ళా 2వ స్టేజ్ లో లోపల పెట్టిన సిమెంట్ను, యాంటీబయాటిక్ను అన్ని తీసివేసి కొత్త పరికరాలను అమర్చే స్థితి ఈ రోజు చేయటం జరుగుతోంది. అలాగే ఇన్ఫెక్షన్ లేకుండా లూజ్ అయిన వారికి మటుకు ఒకే స్టేజ్లో, సింగిల్ స్టేజ్లోనే లోపల పెట్టిన పరికరాలు తీసేసి రివిజన్ అంటే తిరిగి మళ్ళా చేయటం, ఒకే స్టేజ్లో ఒకేసారి అమర్చడం కూడా జరుగుతూ వస్తుంది. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మొదట సర్జరీ ప్రాపర్గా చేస్తే, ఉదాహరణకు ఒక బిల్డింగ్ మనం కట్టేటప్పుడు పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా వేసి అది ఎలా నిలబడేటట్టు చేస్తామో అలాగే మోకాళ్ళు ఒక 2 పిల్లర్లు మనం నడవాలంటే ఈ 2 పిల్లర్లు చాలా ముఖ్యం. పేషెంట్స్కు శస్త్రచికిత్స అనేది ఒకటేసారి జరగాలి, అది మంచిగా జరగాలి. ఈ పిల్లర్స్ను జాగ్రత్తగా
చక్కగా మొదట ఇండెక్స్ సర్జరీ సరిగా చేస్తే రివిజన్స్ అనే సంఖ్య తగ్గించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ మోకాళ్ళ రివిజన్ ఆపరేషన్లు అనేవి చాలా ఎక్కువగా పెరగటం జరుగుతోంది. వీటిని నియంత్రించడానికి ప్రతి ఆర్థోపెడిక్ సర్జన్ కూడా ఒక శస్త్రచికిత్స చేసేటప్పుడు మొదటి దాన్ని సక్రమంగా నిర్వహిస్తే బాగుంటుంది. రోగికి డాక్టరు నీ ఆపరేషన్ చేసిన తర్వాత అవి ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత రివిజన్ చేసినా కూడా అవి సక్సెస్ కావడం లేదు. అలాగా రెండోసారి కూడా నీ రివిజన్ జరగడం కోసం అని చెప్పి రోగులు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నీ రివిజన్స్ చేసినప్పటికీ కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఆ ఫెయిల్ అయిన కేసులు ఎలా మళ్ళీ రోగికి స్వస్థత చేకూర్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఆ రోగికి ఏ కారణంతో ఈ రివిజన్ అనేది జరుగుతుంది సార్? ఇది కరెక్ట్. ఇది రివిజన్ చేసినాక కూడా ఇన్ఫెక్షన్ వచ్చి రివిజన్ చేసినప్పుడు మరలా తిరిగి 10 నుంచి 15%, 100 మందికి రివిజన్ పేషెంట్లు తీసుకుంటే 10 నుంచి 15 మందికి మళ్ళా ఇన్ఫెక్షన్ శరీరంలో ఉండి మళ్ళా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇన్ఫెక్షన్ రక్త ప్రసరణ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే పంటిలో డెంటల్ కేరిస్ అంటాం. పంటిలో ఇన్ఫెక్షన్ ఉంటే అది రక్త ప్రసరణ ద్వారా మోకాలు వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే యూరినరీ ట్రాక్ట్, కిడ్నీస్లో కానివ్వండి, బ్లాడర్లో కానివ్వండి ఇన్ఫెక్షన్ ఉంటే అది కూడా బ్లడ్ స్ట్రీమ్ ద్వారా కానివ్వండి దేనివల్ల కానీ మోకాల్లో చేరి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా రివిజన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అనేది టోటల్గా కంట్రోల్ అయిన తర్వాతనే రివిజన్ ఆపరేషన్ చేయాలి. బట్ చేసినా కూడా దురదృష్టవశాత్తు ఈ డయాబెటిక్స్లో కానివ్వండి వాళ్ళ బాడీ అంటే వాళ్ళ మెటబాలిజం సరిగ్గా లేక తట్టుకోలేక ఉండే వాళ్ళలో కూడా మళ్ళా ఈ రీఇన్ఫెక్షన్ వచ్చేది ఉంది. ఈ రీఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళా తిరిగి శస్త్రచికిత్స చేసే పరిస్థితి ఉంది. అందుకే మేము ఈ రివిజన్ సర్జరీని డిజాస్టర్ అంటాం. ఈ డిజాస్టర్ ప్రకృతి వైపరీత్యాలు ఎలా వస్తాయో అలాగే ఇది ఒక వైపరీత్యంగా ఆర్థోపెడిక్ లో చూడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని అటువంటి రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇక ఫైనల్ గా లోపల పెట్టిన పార్ట్లను తీసేసి పైన తొడ ఎముకను కింద ఉండే కాలు ఎముకను రెండుటిని జోడించే పరిస్థితి కూడా వస్తుంది. అంటే కింద ఎముకను పై ఎముకను కలిపేస్తాము. దీన్ని ఆర్థోడేసిస్ అంటాము. మళ్ళీ జీవితంలో మోకాలు వంచలేని పరిస్థితి ఉంటుంది. ఇన్ఫెక్షన్ అయితే కంట్రోల్ చేయగలము. మళ్ళా జాయింట్ పెడితే వేళ్ళల్లో ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఫైనల్ సర్జరీ. చాలా రేర్గా కొందరికి మోకాలు వరకు కాలు తీసేసిన పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ తగ్గగా చాలా రేర్గా జరుగుతూ వస్తుంది. 10,000 మందికో 15,000 మందిలో ఒక్కరికి ఈ రివిజన్ అనేది ఫెయిల్ అయ్యి అటువంటి పరిస్థితి కూడా జరుగుతూ వస్తుంది. చూశారు కదా, డాక్టర్ గారు తన అమూల్యమైన సూచనలు సలహాలను మనకు అందించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రోగుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా నీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అవి ఇన్ఫెక్షన్ సోకి ఆ ఇన్ఫెక్షన్ కారణంగా ఆ ఇంప్లాంట్లు కొంత దెబ్బతిండము లేదంటే రోగికి పూర్తి స్థాయిలో స్వచ్ఛత చేకూరకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైతే డాక్టర్లు చెప్పిన సూచనలు సలహాలను పాటిస్తూ అలాగే ఆపరేషన్ చేస్తారో ఆ డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో నైపుణ్యాన్ని సాధించి మొదటి ఆపరేషన్ సక్సెస్ చేసేందుకు పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేస్తే ఈ నీ రివిజన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇవాల్టి డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి. దయచేసి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.